నిజంగా చెప్తున్నా, ఒక అమ్మాయి ఈ రోజు ఏడుస్తూ వచ్చింది నా దగ్గరికి. నేను చదువుకుంటున్నప్పుడు మోసపోయాను, తప్పు చేశాను, ఇప్పుడు హెచ్ఐవి వ్యాధితో బాధపడుతున్నా. అమ్మాయి వయసు ఎంత తెలుసా మీకు? 23 ఏళ్ళు. 23 ఏళ్ల వయసులో హెచ్ఐవితో బాధపడుతుంది ఒక ఆడపిల్ల అంటే అంతకంటే ఘోరమైన దుస్థితి మరొకటి ఉంటుందా? అమ్మాయి జీవితం 23 ఏళ్ళేనా? 70-80 ఏళ్ళు లేదా 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతకవలసిన ఒక ఆడపిల్ల 23 ఏళ్ళకి హెచ్ఐవి రోగాన్ని తెచ్చుకొని బాధపడుతోంది అంటే ఆ టైంలో, ఆ యవ్వన దశలో ఆ అమ్మాయికి చెప్పేవాడు లేక, చెబితే అర్థం చేసుకునే స్థితి లేక, మాయ మాటలకు మోసపు మాటలకు లొంగిపోయి ఇదే జీవితం అనుకొని భ్రమలో బ్రతికేసి ఎవరితోనో శరీరాన్ని పంచుకొని అంతే అక్కడతో జీవితాన్ని కొలాప్స్ చేసేసుకుంది, నాశనం చేసేసుకుంది. ఎంత ఏడ్చినా ఆ శరీరం లోపలికి వెళ్ళిన క్రిమి బయటికి పోయే అవకాశం ఉండదు. ఇప్పుడు అనుకుంటారు, లైఫ్ ని వెనక్కి తిప్పుకోగలిగితే, ఆ టైంకి వెళ్ళిపోయి ఆ పని చేయకుండా అక్కడ నేను ఆగిపోగలిగితే ఇప్పుడు ఈ వ్యాధితో నేను బాధపడను కదా అనుకుంటది అమ్మాయి. ఒక అన్నగా నేను మీకు చెబుతున్నాను, తొందరపడి 5 నిమిషాల సంతోషం కోసం 60-70 ఏళ్ల జీవితాన్ని తాకట్టు పెట్టకండి ప్లీజ్. దానివల్ల నాకు మీ అమ్మా నాన్నలకు వచ్చే ఉపయోగం ఏమి ఉండదు, కానీ మీరు మాత్రం లైఫే కోల్పోతారు. లైఫ్ కంటే విలువైంది ఇక్కడ ఏది లేదు. ఆ తర్వాత ఎంత ఏడ్చినా మళ్ళీ అది వెనక్కి తిరిగి రాదు. బతకలేక, చావలేక, చచ్చి బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు చేతులు గాలిపోయాయి, ఆకులు పట్టుకోవాలన్నా ప్రయోజనం ఏమీ ఉండదు.